కూర్చున్నాను. గబ్బర్ సింగ్ కూర్చున్నా కానీ నేను ఒక్కనే కూర్చుని ఉన్నాను. నా పక్కన పార్టీస్ ఏమి ఉండవు. జస్ట్ ఒకే ఒకసారి నా జీవితంలో ఒకే ఒకసారి నన్ను పార్టీకి పిలిచింది భీమ్లా నాయక్. ప్రత్యేకంగా నన్ను పిలిచారు. ఎందుకంటే ఇంత 10-15 రూపాయలు టికెట్ అప్పుడు కూడా ఇంత డబ్బు చేసింది సినిమా అని అనుకొని దాని ఒక్కదాని ఫస్ట్ టైము నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం. మళ్ళీ దీని తర్వాత కూడా వెళ్తాను కూడా నాకు డౌట్. అవును, ఇంతకీ మీ కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా? మీ ఎమ్మెల్యేలతో కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన, ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి. అసలు మీరు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది, బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా. మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ, మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా, అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దమ్. అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు. సో మీ ద్వారా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. సీఎం గారు బిజీగా ఆయన సినిమాలు మా అయితే ఒక 5 నిమిషాలు చూస్తారేమో. ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా, సినిమా చూస్తున్నట్టు అనుకుంటారు. హలో, జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ఫ్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం